జయించాలి, రాజ్యాలు జయించాలన్న కోరిక కదట. లేకపోతే విస్తారమైన వెండి బంగారములు సంపాదించాలన్న కోరిక కదట. లేక అనేక మంది భార్యలతో సంతోషించాలన్న కోరిక కదట. అతను అంటాడు, నాకు ఆ కోరిక ఉందయ్యా, ఆ కోరిక నేను చెబుతున్నాను, చిరకాలము నేను నీ మందిరములో నివాసము చెయ్యాలని కోరుకుంటున్నాను అంటాడు. మహారాజు అండి ఆయన. ప్రపంచంలో అలాంటి మహారాజు ఇప్పటి వరకు పుట్టలేదండి. దావీదు లాంటి మహారాజు పుట్టలేదు. దేవుడు అబ్రహాముకి ఏ వాగ్దాన భూమినైతే ఇచ్చాడో ఆ వాగ్దాన భూమిని అంతటినీ జయించిన వాడు దావీదు ఒక్కడే. అందుకే ఇశ్రాయేలీల మధ్యలో దావీదుకి అపారమైన గౌరవం ఉంటుంది. వారు నమ్ముకునేటువంటి సిద్ధాంతము కూడా ఏంటంటే, రాబోయే మెస్సయ్య దావీదులో నుంచే వస్తాడు, రాబోయే మెస్సయ్య దావీదులాగానే పని చేయబోతున్నాడని చెప్పి వారి యొక్క విశ్వాసం. ఆ మహాగణుడైనటువంటి ఆ దావీదు అంటాడు కదా, నాకు ఒక ఆశ ఉందయ్యా, ఆ ఆశ ఏంటంటే చిరకాలము నేను నీ మందిరములో నివాసము చేయాలని కోరుకుంటున్నాడు. జ్ఞానము కలిగిన వారు, వివేచన కలిగిన వారు దేవుని సహవాసాన్ని కోరుకుంటారు, దేవుని సన్నిధిని కోరుకుంటారు. అందుకనే బైబిల్ గ్రంథం చదివిస్తుంది కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును, 3 రాళ్ళు తన ఇల్లుని ఏం చేస్తుందట, ఓడబెరుకురు అని చెప్పబడింది. తన చేతులతోనే. ఆ మాట చదువుదామా? సామెత గ్రంథం తీయండి, 14వ అధ్యాయం 1వ వచనం చదవండి ఒకసారి, అందరం కలిపి చదువుదాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును. యథార్థముగా ప్రవర్తించువాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. ఈ స్త్రీ గురించి మాట్లాడుతూ ఈ సామెతల గ్రంథకర్త అంటాడు కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందని చెప్తున్నాడు. కింద ఒక కాంట్రాస్ట్గా దానికి వ్యతిరేకమైన మాట ఏం చెప్తున్నాడంటే, 3 రాళ్ళు తన ఇల్లుని ఏం చేస్తుందట, తన చేతులతో. చాలామంది మాట్లాడేది మాటలు ఏమిటంటే, బయట వారి వల్ల నా సంసారం నాశనం అయిపోయిందండి, బయట వారి వల్ల లేదా పక్క వారి వల్ల నా జీవితం నాశనం అయిపోయిందండి అని మనం చాలా సందర్భాల్లో చాలా స్త్రీలు చెప్పడం మనం వింటాం. కానీ బైబిల్ గ్రంథకర్త అంటాడు, తన చేతులతోనే ఆమె ఏం చేస్తుందట, తన ఇల్లును ఓడబెరుక్కుంటుంది. ఎవరిమే అని ఆలోచన చేస్తే 3 రాళ్ళు మూర్ఖురాలు అని చెప్పబడుతుంది. బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. కొంతమంది స్త్రీలను మనం జ్ఞాపకం చేసుకుంటే కొంతమంది పేర్లు రాయబడ్డాయి, కొంతమంది పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. మీకు తెలియాలి అంటే కనుక బైబిల్ గ్రంథంలో మిమ్మల్ని ఎవరైనా యోబు భార్య పేరు ఏమని అడిగాను అనుకోండి, మీరు ఎవరైనా చెప్పగలరా? చెప్పలేం. లోతు భార్య ఎవరైనా అడిగాను అనుకోండి, ఆ పేరు చెప్పగలవా? చెప్పలేం. కానీ నాబాలు యొక్క భార్య ఎవరైనా అడిగాను అనుకోండి, మీరు అందరు టక్కుమని సమాధానం చెప్తారు. ఏం పేరు? ఆమె పేరు నాబాలు యొక్క భార్య పేరు ఏం పేరు? అబీగయల్. అంతే కదండి. అబీగయల్ అనే పేరును మనం చాలా చక్కగా చెప్తూ ఉంటాం. సో ఇలాగూ బైబిల్ గ్రంథంలో కొంతమంది జ్ఞానవంతంగా ప్రవర్తించిన స్త్రీలు ఉన్నారు, కొంతమంది మూర్ఖంగా ప్రవర్తించిన స్త్రీలు ఉన్నారు. బైబిల్లో ఒక రాజు ఉన్నాడండి, తీయండి, మీకు ఒక మాట చెప్తాను. 1 రాజుల గ్రంథము 14వ అధ్యాయం, 1 రాజుల గ్రంథము 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. ఆ కాలమున యెరోబాము కుమారుడైన అబీయా కాయిలా పడగా, యెరోబాము తన భార్యతో ఇట్లనెను, నీవు లేచి యెరోబాము భార్యవని తెలియకుండానే మారువేషము వేసుకొని షిలోహు పొమ్ము, ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారము తెలియజెప్పిన ప్రవక్తయగు అహీయా అక్కడ ఉన్నాడు. వినండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు యొక్క పేరు ఏం పేరంటే యెరోబాము. యెరోబాము యొక్క భార్య పేరు కూడా రాయించబడలేదు. ఇక్కడ అతని భార్య పేరు కూడా లేదు. ఈ యెరోబాముకి ఒక కుమారుడు జన్మించాడు, అతని పేరు అబీయా. ఈ అబీయా కాయిలా పడ్డాడు, అంటే జబ్బు చేసింది, రోగం చేసింది, మంచం బట్టి లేగలేకపోతున్నాడు. అతను బ్రతుకుతాడో లేదో తెలియని పరిస్థితిలో ఉన్నారు వారు భార్యాభర్తలు ఇద్దరు.
ఈ యొక్క భర్త అన్నాడు, రాజు అన్నాడు, షిలోహులో ఒక దైవజనుడు ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు. నేను సొలొమోను దగ్గర నుంచి పారిపోతున్న సమయంలో, యాక్చువల్గా యెరోబాము ఎవరంటే తాపీ మేస్త్రి అండి. ఇతను ఒక తాపీ మేస్త్రి. సొలొమోను పనులు భారం ఎక్కువైనందున ఈ తాపీ మేస్త్రి ఆ పని చేయలేక ఆ పని వదిలిపెట్టి వెళ్ళిపోతున్న సమయంలో పొలములో కలుసుకుంటాడు ఈ యొక్క యెరోబాముని. పొలములో ఎప్పుడైతే కలుసుకున్నాడో నూతనమైన వస్త్రాలు వేసుకుని వస్తాడు ఈ అహీయా. ఈ ప్రవక్త నూతనమైన వస్త్రాలు వేసుకుని ఈ యెరోబాము దగ్గరికి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడో చెప్పమంటారా? తన నూతనమైన వస్త్రాలు తీసి దాన్ని 12 ముక్కలు చేస్తాడు. 12 ముక్కలు చేసి 10 ముక్కలు ఈ యెరోబాము చేతిలో పెట్టి అంటాడు, నేను ఏర్పాటు చేసుకున్నటువంటి దావీదు కుమారుడైన సొలొమోను నా ఇష్టానుసారంగా ఆయన ప్రవర్తించడం మానేశాడు. అతను మొలోకు దేవతను, సీదోనీల దేవత అయిన అష్టారోతు దేవతను, బయలుదేవతను పూజించి దేవస్థాన స్తంభాలు కట్టించి నన్ను విసర్జించాడు. నేను అతని చేతిలో నుంచి రాజ్యము తీసి ఇదిగో ఈ 10 గోత్రాలు నీ చేతికి ఇస్తున్నాను, 2 గోత్రాలు మాత్రం నేను అతనికి ఉంచుతున్నాను. ఎందుకు ఉంచుతున్నానంటే యెరోబాము, నేను దావీదుతో ప్రమాణం చేశాను. నేను దావీదుతో చేసిన ప్రమాణం వల్ల సొలొమోను దావీదు గర్భములో నుంచి వచ్చినటువంటి కుమారుడికి ఒక 2 గోత్రాలు, అనగా యోధా గోత్రము, బెన్యామీను గోత్రం వాళ్ళకు ఉంటుంది. నీవు మాత్రం చాలా చక్కగా సొలొమోనులాగా కాక నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలు అనుసరించి దేవుని యొక్క పద్ధతిలో చక్కగా నువ్వు రాజ్యము పరిపాలన చేస్తే గనక దావీదును నేను ఎలాగైతే స్థిరపరిచానో నిన్ను కూడా అలాగే స్థిరపరుస్తాను అహియా అని యెరోబాము గురించి చెప్పాడు. ఈ వార్త 10 గోత్రాల మీద యెరోబాము రాజు అయ్యాడన్న సంగతి సొలొమోనుకు తెలిసి సొలొమోను యెరోబామును చంపడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు యెరోబాము ఐగుప్తుకు పారిపోతాడు. ఐగుప్తులో కొంతకాలం ఉంటాడు. సొలొమోను మరణించిన తర్వాత తన కుమారుడైన రెహబాము రాజుగా షెకెము దగ్గర రాజుగా అభిషేకించబడిన తర్వాత ఈ 10 మంది గోత్రాల వారు షెకెములో రెహబాముకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. బెన్యామీను యోధా గోత్రము తప్ప మిగతా 10 గోత్రాలు అతని రాజరికములో ఉండడానికి ఇష్టపడరు, అతని మీద తిరుగుబాటు చేస్తారు. అలాంటి సమయంలో దేవుడు తాపీ మేస్త్రుని తీసుకువచ్చి ఒక రాజుగా అభిషేకించి 10 గోత్రాలు అతని చేతికి అప్పగించాడు. అప్పగించిన తర్వాత ఇతను చేసినటువంటి చాలా భయంకరమైన పనులు చాలా ఉన్నాయి, తర్వాత చెప్తాను. ఇతను ఏమని మాట్లాడుతున్నాడంటే తన భార్యతో అంటున్నాడు, నీవు షిలోహులో ఒక దైవజనుడు ఉన్నాడు, అతను ఎవరు అనుకుంటున్నావు? నేను తాపీ పని చేసుకుంటున్నప్పుడు నువ్వు రాజు అవుతావని నాతో చెప్పిన దైవజనుడు. ఆ దైవజనుడి దగ్గరికి నువ్వు వెళ్ళి మన కుమారుడు బాగవుతాడా లేదని చెప్పి కనుక్కునిరా. కానీ నువ్వు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? మారు వేషం వేసుకుని వెళ్ళాలి. సరే, ఈమెడ మారు వేషం వేసుకుని బయలుదేరింది, షిలోహు బయలుదేరింది. ఈ లోపల దేవుడు ఈ అహియాతో మాట్లాడుతూ మొదలెట్టాడు. అహియా, నీ దగ్గరకు రాజుగారి భార్య రాబోతుంది. చూడు ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడు దేవుడు. అహియా, అప్పటికే అహియా వృద్ధాప్యంలో ఉన్నాడు. అప్పటికే అహియా కళ్ళు మంద దృష్టి కలిగినాయి, సరిగ్గా చూడలేడండి. అహియా సరిగ్గా చూడలేడు, కళ్ళు సరిగ్గా కనపడవు, వృద్ధాప్యంలో ఉన్నాడు. ఎవరైనా వస్తే తేరు చూస్తే మాట వింటేనే కానీ స్వరము గుర్తుపెట్టి మాత్రం చెప్పగలడు. ఆయనతో దేవుడు మాట్లాడుతున్నాడు. అహియా, రాజుగారి భార్య మారువేషం వేసుకుని దగ్గరకు వస్తుంది. నీవు ఆమెతో చెప్పవలసిన పని ఏమిటంటే క్లియర్గా ఈ మాటలు చెప్పు. క్లియర్గా ఈ మాటలు చెప్పు. ఏమిటా మాటలు? అతను తాపీ పని చేసుకుంటున్నప్పుడు రాజుగా అభిషేకించిన వాడిని నేను. దావీదుకు ఇవ్వబడిన ఆశీర్వాదంలో 10 వంతులు తీసి తిరిగి 10 గోత్రాలు అతని చేతికి ఇచ్చి తన దృష్టికి అల్పుడుగా ఉన్నప్పుడు ఎత్తైనటువంటి స్థితిలో రాజుగా అభిషేకించిన వాడిని నేను. కానీ అతను చేసిన పాపం అంతా ఇంత కాదు.
నేను ఏ అయితే విగ్రహాలు చేయొద్దన్నాను, వేటినైతే పూజించకూడదని చెప్పానో, బేతేలులో దానిలో 2 దూడలను చేసి ఐగుప్తులో నుంచి మనల్ని రప్పించిన దేవుళ్ళు ఈ దేవుళ్ళు అని చెప్పి వాటికి మొక్కమని చెప్పి ఇశ్రాయేలు ప్రజలందరినీ ప్రోత్సహించాడు. ప్రోత్సహించడం మాత్రమే కాదు, యాజకులుగా ఉండాల్సినటువంటి లేవీ గోత్రాన్ని కాకుండా సామాన్యమైన ప్రజలను తీసుకొచ్చి, వాళ్ళకి ఏమీ తెలియదు, ఆచారం ఎలాగూ చెయ్యాలి, బలి అర్పణ ఎలాగూ చెయ్యాలి, ఎలాగూ ప్రవర్తించాలో వాళ్ళకి తెలియని వారిని తీసుకొచ్చి అక్కడ యాజకులుగా నియమించాడు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలు జాతంతా కూడా పాపము చేయడానికి అతను ఒడిగట్టాడు. కాబట్టి ఈ మాటలు, అహియా వస్తున్న భార్యకి ఈ మాటలు చెప్పు, ఏమని చెప్పమంటావయ్యా అని అడిగాడు. వెంటనే అన్నాడు, ఇదిగో యెరోబాము యొక్క సంతతి అంతటిని కూడా ఒకడు పెంటను ఎలాగైతే ఊడుస్తాడు, మన ఇంటిలో చెత్త లేకుండా ఎలాగైతే ఊడుస్తామో, యెరోబాము యొక్క సంతతి అంతటిని కూడా ఒకడు చెత్తను చేటలోకి ఎలాగైతే ఊడ్చి ఏమీ లేకుండా బయట పారవేస్తాడో, యెరోబాము సంతతి అంతటిని కూడా నేను ఎవ్వడూ లేకుండా ఒక పెంట ఊడ్చినట్లుగా ఊడ్చండి బయట పాడేస్తానని చెప్పి అన్నాడు. చెబుతూ అంటాడు, యెరోబాము సంతతిలో ఎవడైతే పట్టణములో చచ్చిపోతాడో, పట్టణములో చనిపోయిన వాడిని కుక్కలు పీక్కు తింటాయని చెప్పు. యెరోబాము సంతతి వాడు ఎవడైతే బయట చనిపోతాడో, బయట చనిపోయిన వాడిని గ్రద్దలు పక్షులు పీక్కుతుంటాయని చెప్పు. ఇంకొక మాట కూడా చెప్పు, ఆమె తిరిగి మరలా తన పట్టణానికి, తిర్సా అనే పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ పట్టణములో అడుగు పెట్టగానే తన కుమారుడైనటువంటి అబీయా మరణిస్తాడని చెప్పు. ఆ మాటలు పట్టుకుంది, తిరిగి మళ్ళా భర్త దగ్గరికి వచ్చింది. ప్రవక్త ఏ మాటలైతే చెప్పాడో అవే మాటలు తిరిగి వచ్చి ఎవరికి చెప్పింది? భర్తకు చెప్పింది. నేను ఎందుకు ఇవే 3 రాళ్ళు అని అన్నానంటే 2 విషయాలు చెప్తానండి. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లుని ఏం చేస్తుందట? పెరికి వేసుకును. ఈమె తన చేతులతోనే తన ఇంటిని పెరికేసుకున్న మహాగణురాలు. ఆత్మీయ జీవితంలో దేవుని బిడ్డలారా, కొన్ని విషయాలు పైకి బాగానే ఉంటాయి, కానీ నిశ్చితంగా పరిశీలిస్తే అవి చాలా కీడును చెడును తీసుకుని వస్తాయి. మీరు గమనించండి. ఈమె ఏం చేసింది పాస్టర్ గారు? ఇక్కడ భర్త చెప్పాడు, భర్త మాటలు పట్టుకుని ఎక్కడికి వెళ్ళింది? ప్రవక్త దగ్గరికి వెళ్ళింది. ప్రవక్త మాటలు చెప్పాడు, ఆ మాటలు తీసుకొచ్చి మళ్ళీ ఎవరికి చెప్పింది? భర్తకు చెప్పింది. ఇందులో తప్పేముంది పాస్టర్ గారు అని మీరు నన్ను అడగవచ్చు. కానీ ఒక మాట చెప్తున్నాను బిడ్డలారా, జ్ఞానవంతురాలైన భార్య అయితే ఏం చేసేదంటే, చాలా అద్భుతమైన మాట, మీరు చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ప్రవక్త అయిన అహియా దగ్గరికి వెళ్ళమన్నప్పుడు ఎలాగెళ్ళమన్నాడు భర్త? మారువేషము వేసుకుని వెళ్ళమన్నాడు. వెంటనే జ్ఞానవంతురాలైనటువంటి ఈ యొక్క భార్య అయితే, భర్త నువ్వు మారువేషం వేసుకుని ప్రవక్త దగ్గరికి, సేవకుడి దగ్గరికి వెళ్ళమని చెప్పిన వెంటనే ఈ జ్ఞానవంతురాలైన భార్య ఒకవేళ ఇలాగూ చెప్పునేమో. అదేమిటండి? అయ్యేం మాటలండి? నీ ఆత్మీయ తండ్రి కదండి, నువ్వు తాపీ పని చేసుకున్నట్టు ఉన్నప్పుడు నీ నమ్మకత్వాన్ని దేవుడు చూచాడు కదండి, చూచిన నీ నమ్మకత్వాన్ని బట్టి ఈ దైవజనుడిని నీ దగ్గరికి పంపించాడు కదండి, ఆయన నీ ఆత్మీయ తండ్రే కదండి, నీ దైవజనుడే కదండి, ఆయన దగ్గరికి నన్ను మారువేషం వేసుకుని వెళ్ళమని ఎలాగూ చెప్తున్నారండి? ఉన్నది ఉన్నట్టుగా వెళితే మనకు ఆశీర్వాదం కదండి, ఉన్నది ఉన్నట్టుగా వెళితే కనుక మనకి దీవెన కదండి, ఎందుకండి వేషం వేసుకుని దైవజనుడి దగ్గరికి వెళ్ళడం అని ఒక మంచి మాట తన భర్తకు చెప్పుండేది జ్ఞానవంతురాలైతే. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దైవ సేవకుని దగ్గరికి వచ్చినప్పుడు మనమండి వేషము వేసుకుని రాకూడదు. అది దేవుడు అంగీకరించేది కాదు. దేవుడు నీ డబ్బును కోరుకోడండి, దేవుడిని ధనం అవసరం లేదండి, దేవుడు మన నుండి కోరుకునేది. అని అంటాడు, ఆకాశము నాదే, భూమియు దానిలో ఉన్న వెండి బంగారములు నాయే, దీని సంపూర్ణత నాదే, నేనే సృజించాను, నాకు ఇదేం అవసరం లేదు, నాకు కావలసింది ఏంటంటే యథార్థమైన హృదయం నీది నాకు కావాలంటాడు నా ప్రభు. స్తోత్రం కలుగునుగాక. దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, అందుకనే బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట, కపటముతో దేవుని దగ్గర రాకూడదు.
వేషము వేసుకుని దేవుని దగ్గర రాకూడదు. ఆయన మనం ఆరాధన చేసేటప్పుడు కూడా మనం కపటముతో ఆరాధన చేయకూడదు. ఆయనను మనం ఆరాధన చేసేటప్పుడు కూడా వేషధారణతో మనం ఆరాధన చేయకూడదు. ఎలాగంటే పక్క వాళ్ళు చూస్తున్నారేమని మనం ఆరాధన చేయకూడదట. నా ఆరాధన చూసి, నా పాట చూసి 10 మంది మెచ్చుకుంటారేమని చెప్పగా మనం చేయకూడదట. మనం ఏమి చేసినను పూర్ణ ఆత్మతో, పూర్ణ వివేకముతో, పూర్ణ శక్తితో మన దేవుణ్ణి మనం ఆరాధన చేయాలట. ఆయన యథార్థత కోరుకునే దేవుడై ఉన్నాడు. ఆత్మతోనూ ఆరాధించెదమయ్యా, ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా, ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించెదమయ్యా, కృపను చూపి అంగీకరించుమయ్యా, ఆత్మరూపి కృపను చూపి అంగీకరించుమయ్యా. వేషధారుల కన్నా, నా ప్రభు అన్నాడు బైబిల్ గ్రంథంలో, వేషధారుల కన్నా వేశ్యలే పరలోక రాజ్యానికి వెళ్తారని చెప్పాడు. కపటదారుల కన్నా కత్తి కట్టిన వాడే మారు మనసు పొందితే పరలోక రాజ్యానికి వెళ్తాడని చెప్పాడు. ఆయన అన్నాడు, పరిసయ్యులారా, వేషధారులారా, మీకంటే ముందుగా సుంకరులను పాపులను పరలోక రాజ్యానికి వెళ్తారని చెప్పాడు. ఈమె చెప్పుండాల్సింది, అయ్యా దైవజనుడికి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఎందుకండి వేషం వేసుకుని వెళ్ళడం, మారు వేషం వేసుకుని వెళ్ళడం? ఆయన నీ ఆత్మీయ తండ్రే కదా, నీ దైవజనుడే కదా, నీ కోసం ప్రార్థన చేసేవాడు కదా, నిన్ను అభిషేకించిన వాడు కదా, నువ్వు తాపీ మేస్త్రిగా ఉండే రాజు అవుతావని దేవుడు చెప్తే తీసుకొచ్చి నేను నిలబెట్టిన వాడు కదా. ఆయన దగ్గరికి ఎందుకండి మనం మారు వేషం వేసుకెళ్ళడం? మన బాబు కాయలో పడ్డాడు, జబ్బుతో ఉన్నాడు, వెళదాం, వెళ్ళి ప్రార్థన చేయమని కోరదామని చెప్పి ఉండేది ఒకవేళ జ్ఞానవంతురైనటువంటి భార్య అయితే. ఈమె పేరు బైబిల్ గ్రంథములో రాయబడలేదు, యెరోబాము భార్య అని రాయబడింది. ఓకే, ఇది భర్త దగ్గర జరిగిన స్టోరీ. గ్రంథములో ఎందుకు రాయించాడంటే, దేవుని బిడ్డలారా, ఇలాగూ మనము చెయ్యకూడదు, ఇలాంటి ప్రవర్తన మనము ప్రవర్తించకూడదని పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథములో రాయించారు. ఇప్పుడు భర్త దగ్గర అయిపోయింది ఈమె మాటలు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వద్దామంటే సేవకుని దగ్గరికి వద్దాం, దైవజనుడి దగ్గరికి వద్దాం. దైవజనుడు ఏమని చెప్పాడు? అమ్మా, నీ ఇంటిని పెంటను ఊడ్చినట్లుగా దేవుడు మొత్తం యెరోబాము యొక్క సంతతంతటిని కూడా దేవుడు పెంట ఊడ్చి బయట పారవేయినట్లుగా నీ సంతతంతటిని కూడా ఏం చేస్తాడట? ఊడ్చి పడవేస్తాడు. ఆయన అన్నాడు, పట్టణములో చచ్చిపోయిన వారిని ఏం తింటాయని చెప్పాడు ఆయన? కుక్కలు తింటాయి అన్నాడు. ఊరి బయట పొలములో చనిపోయిన వారిని ఏమి తింటాయని చెప్పాడు? పక్షులు తింటాయని చెప్పాడు. నీ యొక్క సంతతిలో ఎవ్వరూ మిగలరని చెప్పాడు. నీ కుమారుడు నువ్వు ఇంట్లోకి అడుగు పెట్టగానే ఆ తిర్సా యొక్క పట్టణం యొక్క గవిని దాటగానే నీ కుమారుడు మరణిస్తాడని చెప్పాడు. వెంటనే ఇవేం చేయాలా? జ్ఞానవంతురాలైన స్త్రీ అయితే వెంటనే ఏం చేయాలా? అక్కడికక్కడ మోకాళ్ళేసి దైవజనుడా, నా భర్త చేసిన తప్పుకు మమ్మల్ని ఎందుకయ్యా శిక్షిస్తావు? దైవజనుడా, నా కుమారుడు ఏం చేశాడయ్యా? మేమేం చేశామయ్యా? మేము చేసిన పొరపాటు ఏముందయ్యా? మేము చేసిన తప్పేముందయ్యా? దైవజనుడా, నువ్వు అర్థం చేసుకుంటావు, నువ్వు మంచి హృదయం కలిగిన వాడు, నువ్వు శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చేవాడు. నువ్వు ప్రార్థన చేస్తే ఈ శాపమంతా మా కుటుంబం పోద్ది. అయ్యా, నువ్వే కదా ఆ బిడ్డను తీసుకొచ్చి రాజుగా నిలబెట్టావు, నువ్వే కదా అధికారం ఇచ్చేటట్టుగా చేశావు, నువ్వే కదా బిడ్డను దీవించావు. ఒక తండ్రి స్థానంలో ఉన్న నీవు నా బిడ్డ లాంటి వాడిని ఎలాగూ నువ్వు శపిస్తావయ్యా? ఎలాగూ దేవుడు మాట్లాడితే నువ్వు ఇస్తావయ్యా? ఒక్కసారి కనికరము చూపమని నిలువు మోకాళ్ళ మీద నిలవబడి ఆ దైవజనుడు వేడుకోవాలి ఈ భార్య.
ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఒక పోస్ట్ మ్యాన్ ఎలాగైతే ఉత్తరం తీసుకొచ్చి ఆ ఇంటికి ఇస్తాడో, ఈమె అనుకుంది ఆడిల్లు పోతుందిలే, నాకే నేను బాగానే ఉన్నాను అన్నట్టుగా ఫీల్ అయిపోయింది ఈ తల్లి. యెరోబాము ఇల్లు వేరు, యెరోబాము భార్య యొక్క ఇల్లు వేరు అనుకుంటున్నారా? ఇద్దరు ఒకటే కదా. వాళ్ళిద్దరికి జన్మించిన వాడే కదా అభి అన్నటువంటి ఆ కుమారుడు. వాడు మరణించుచుండగా ఒకవేళ భర్త దుర్మార్గుడే కావచ్చు, భర్త చాలా పనికిమాల వాడే కావచ్చు, కానీ కుమారుడు మరణిస్తున్నాడే, చాలా భయంకరమైన స్థితిలో ఉన్నాడే. అలాంటి టైంలో జ్ఞానవంతురాలైతే ఈ తల్లి చేయాల్సిన, ఈ భార్య చేయాల్సిన పని ఏంటంటే మోకరించి పశ్చాత్తాపము కొరకు దైవజనుడిని అడగాలి. అడిగిందా? అడగలేదు. అందుకనే యెరోబాము భార్య మూఢురాలు. జ్ఞానవంతురాలా మూఢురాలా? మీరు చెప్పండి, మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. జ్ఞానం కలిగిందా మూఢురాలా? దైవజనుడి దగ్గరికి వచ్చింది, మాటలు వింది, సేమ్ యాజ్టీగా తీసుకొచ్చి భర్తగా చెప్పింది. తర్వాత కాలక్రమంలో జరిగింది ఏంటంటే దైవజనుడు ఏం చెప్పాడో, యెరోబాము సంతతి వారిని పట్టణంలో కుక్కలు పిక్కు తిన్నాయి, ఒక ఎముక కూడా ఉంచలేదట. బయట చనిపోయిన వారిని పక్షులు పిక్కు తిన్నాయంట. దైవజనుడు ఒక్క మాట చెప్పాడు, ఈ అబీయా ఉన్నాడే, అబీయా ఒక్కడే సమాధానము కలిగి సమాధుల్లోకి దిగిపోతాడని చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటో చెప్పమంటారా? అబీయా ఒక్కడే పూర్ణ శరీరముతో నీ ఇంటిలో సమాధిలోకి వెళ్తాడు, మిగతా వాడు ఎవడు కూడా సమాధిలోనికి వెళ్ళడు. అందరిని కుక్కలు తినేస్తాయి, పక్షులు తింటాయి, ఎవడు క్షేమంగా సమాధిలోనికి వెళ్ళడు అని దైవజనుడు చెప్పాడు. అప్పుడే నేడాలి కదా. అందుకనే దేవుని సేవకుని దగ్గర మనకేదైనా దేవుని దగ్గర మనకేదైనా వ్యతిరేకత కలిగినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే కోపానికి పోక, రోషమునకు పోక, ఆయన సన్నిధిలో మోకరించి ఆయన కనికరము కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈమె జ్ఞానవంతురాలు భార్య అంటారా, మూఢురాలని భార్య అంటారా? మీరే తేల్చండి. తన చేతులతో వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంది. భర్త దగ్గర మాట్లాడాల్సినప్పుడు మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. దైవజనుడి దగ్గర మాట్లాడవలసినప్పుడు మాట్లాడలేదు, మౌనంగా ఉండిపోయింది. ఎంతకాలం మౌనంగా ఉంటావు? నీ ఇంటికి కీడు జరుగుతున్నప్పుడు ఎలాగూ మౌనంగా ఉంటావు? నీ ఇంట్లో చాలా భయంకరమైన శోధనలు ఎదుర్కొన్నప్పుడు నువ్వు ఎలాగూ మౌనంగా ఉంటావు? మౌనంగా ఉండాల్సిన సమయంలో మౌనంగా ఉండాలి, కానీ దేవుని విషయంలో మాత్రం నువ్వు ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే నీవు నీ భర్తను, నీ ఇంటిని, నీ పిల్లలను నువ్వు కాపాడుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక బిడ్డ గురించి కూడా చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చూద్దాం. కర్మేలులోని మాయోనునందు ఆస్తి గలవాడు ఒకడు కాపురం ఉండేను. అతను అతనికి 3000 గొర్రెలను 1000 మేకలను ఉండెను. అతడు కల్మేలులో కత్తిరించుటకై పోయుండెను. అతని పేరు నాబాలు. నాబాలు యొక్క భార్య పేరు ఏమని అనుకున్నాం మనం? చూడండి, అతని భార్య పేరు, ఈ స్త్రీ సుబుద్ధి గల రూపసేయుండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడునై ఉండేను. సరే వినండి, ఈ మాట గురించి చెప్తాను. అంటే జ్ఞానవంతురాల కోసం చెప్తాను. ఇంతకుముందు ఏమో మూఢురాల కోసం చెప్పాను, ఇప్పుడు జ్ఞానము కలిగి ఉన్నటువంటి స్త్రీ కోసం చెప్తున్నాను. ఒక భాగ్యవంతుడు ఉన్నాడు, అతని పేరు నాబాలు. తన పేరుకి అర్థం ఏంటంటే, నాబాలు అంటే మొరటువాడు అని అర్థం. ఏమండి, ఇతను చాలా భాగ్యవంతుడట. కీషు కర్మేలు ఆ ప్రాంతంలో ఈ భాగ్యవంతుడు చేస్తున్న పని ఏంటంటే, ఆయన గొర్రెబొచ్చు కత్తిరించుచున్నటువంటి సమయంలో గొర్రెబొచ్చు కత్తిరిస్తున్నాడు. గొర్రెబొచ్చు కత్తిరించడం అంటే మన చేతికి పంట వచ్చినంత, సంక్రాంతికి మన చేతికి పంట వస్తుంది కదండి, అలాగూ గొర్రెబొచ్చు కత్తిరించడం అంటే వాళ్ళకి ఆదాయం వచ్చేటువంటి దినం, అంటే గొర్రెబొచ్చ ద్వారా ఆదాయం వచ్చేటువంటి దినం. ఆ దినమున అతను కొన్న 1000 మేకలను బట్టి, గొర్రెలను బట్టి ఆ బొచ్చు కత్తిరించడం వల్ల కొన్ని 100,000 లక్షల రూపాయలు వస్తాయి ఆయనకి. ఆ గొర్రెబొచ్చు కత్తిరించి దినమును వీళ్ళందరూ ఏం చేస్తారంటే పండగ చేస్తాడు ఆ యజమాని. తాగినంత ద్రాక్షారసం, పుట్టేళ్ళు వేయడం, అంజూరపు అడలు,
ఇక ఏం కావాలితే ఆ పని వాళ్ళకి చుట్టాలకి అందరికీ పిలిపించుకుని మంచి మంచి పండగ చేస్తూ ఉంటాడు. పండగ జరుగుతుంది. పండగ జరుగుతుంటే వీళ్ళ మందలను కాపలా కాసింది దావీదుతో ఉన్నటువంటి పనివారు. సరే, దావీదుకి ఇది అర్థమైంది, పలానా వాడు బొచ్చు కత్తిరిస్తున్నాడు, ఈరోజు లాభం వస్తుంది, పండుగ చేసుకుంటున్నాడు. సరే, మనం ఇతను మందని కాశాం కదా, సింహాలు పట్టిపోకుండా, దొంగలు ఎత్తుకుపోకుండా, తోడేళ్ళు పట్టుకుపోకుండా, నక్కలు పేక్కుండా అతని పనివారిని అతని మందనంతా కూడా మనం కాచాం కదా. ఈ పండగ దినాన మనకు కూడా కథ ఏమైనా, మనం అరణ్యములో ఉన్నాం, మనకు భోజనం కావాలి, అతను మంచివాడు, సహృదయం గలవాడని చెప్పి దావీదు ఏం చేశాడంటే కొంతమందిని పంపించాడు. ఆ పండగ జరుగుతున్న సమయంలో కొంతమందిని పంపిస్తే, ఆ పంపించేటువంటి సమయంలో అక్కడ నాబాలు ఉన్నాడు, మంచి పనివాళ్ళు ఉన్నారు, మంచి ముమ్మరంగా బొచ్చు కత్తిరిస్తున్నారు. ఒక పక్క చక్కగా వంటలు జరుగుతున్నాయి, గుమగుమలు, చికెను, బిర్యానీ, మటను, మంచి అప్పాలు, ద్రాక్షారసం, ఇవన్నీ ఉన్నాయండి. ఎవడు ఎంజాయ్ వాడు చేస్తూ ఉన్నాడు, ఎవరు తింటున్నారు. ఈ లోపల దావీదు నుంచి వచ్చిన పనివాళ్ళు, అక్కడికి వచ్చిన నాబాలు ఆ పని వాళ్ళతో మాట్లాడడం మొదలెట్టారు. అయ్యా, మీరందరు ఇక్కడ ఉన్నారు కదా, మీరు బొచ్చ కత్తిరిస్తున్నారు కదా, అది మీకు పండగ కదా, ఈ రోజున మీరు చాలా పిండి పదార్థాలు మరి వంటలు మీరు చేసుకుంటారు కదా, మాకు కూడా కొన్ని అంజూరపు అడలు, కొన్ని ద్రాక్ష పళ్ళు గుత్తులు, కొంచెం ద్రాక్షారసం, కొన్ని అప్పాలు, యవలలతో కూడిన బార్లీ, ఇలాంటి ఏవైనా మనకి ఇవ్వండి అయ్యా. ఊరకనే ఇవ్వద్దయ్యా. మేము ఎందుకు అడుగుతున్నామంటే, నీ మందలన్నీ పొలములో అరణ్యములో ఉన్నప్పుడు మీరందరూ నిద్రపోవచ్చుండగా, మీరందరూ పడుకొని చుండగా మీ మందలను మేము కాస్తున్నామయ్యా, మీ మందలను మేము కాచామయ్యా, మీ మందలను ఏది కూడా పోకుండా మేము కాపాడామయ్యా. సింహం వచ్చినా దాన్ని తిన్నివ్వకుండా, తోడేలు వచ్చినా తిన్నివ్వకుండా, దొంగలు వచ్చినా పట్టిపోకనివ్వకుండా, లేకపోతే నక్క వచ్చినా అది ఎత్తుకుపోనివ్వకుండా మేము మీ చుట్టూ రాత్రి పగలు కాపలా కాసామయ్యా. మా దగ్గర ఉన్నంతకాలం మేము కాపలా కాసామయ్యా. వచ్చారు, అడిగిన తర్వాత వీళ్ళందరూ అందులో కొంతమంది వెళ్ళి నాబాలుకు చెప్పారు. నాబాలుకు రిపోర్ట్ ఇచ్చారు. అయ్యా, నిజమేనయ్యా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం మొత్తం అంతా చదవండి. అయ్యా, నిజమేనయ్యా, రాత్రనక పగలనక దావీదు వారి పనివారు మన గొర్రెలను మమ్మలను చాలా జాగ్రత్తగా కాచారయ్యా, ఏది పోకుండా మనల్ని కాపాడారయ్యా. వారు ఈరోజు మన పండగ చేసుకుంటే కొంచెం భోజనం పెట్టమని వాళ్ళు మన దగ్గరికి పంపించారు. వారు అరణ్యముల నివాసం ఉంటున్నారయ్యా, వాళ్ళకి అక్కడ ఏమీ దొరకదయ్యా. యజమానుడా, కొంచెం వాళ్ళకు భోజనం పంపించమని ఈ నాబాలు యొక్క పనివారు, దావీదు దగ్గర నుంచి వచ్చిన ఆ పనివారు అతనితో చెప్పడం వల్ల వెళ్ళి నాబాలుకు చెప్పారు. నాబాలు రెచ్చిపోయాడు. ఎవడ్రా దావీదు, ఎవడ్రా కాశాడు, నా ఆస్తిరా, నా గొర్రెలరా, నా బొచ్చురా, నేను ఆడికెందుకు పెట్టాలరా అని చెప్పి రెచ్చిపోయాడు. ఎవరు? నాబాలు. తాగేసి ఉన్నాడు బాగా, రాత్రి తాగేసి ఉండడం వల్ల రెచ్చిపోయాడు. తన మామ అయిన సౌలు మీద, రాజు అయిన సౌలు మీద తిరుగుబాటు చేసి ఎక్కడికో పారిపోయినాడు, నేను ఎలాగిస్తాను రా అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళు పని వాళ్ళ మీద కేకలేశాడు. ఎవరు? నాబాలు. నమ్మకముగా దేవుని పని చేస్తున్న దైవజనుడా నీకే ఈ మాట చెప్తున్నాను, రాత్రి పగలు కాస్తున్న దైవజనుడా నీకే మాట చెప్తున్నాను. అయ్యా, ఈ లోకములో ఉన్న మొరటోళ్ళు నీ మాట వినకపోవచ్చుగాక, పరసంబంధమైన రాజు నీ పక్షంగా నిలబడి నీకు కావలసిన సమస్తాన్ని సమకూరుస్తాడు. యేసయ్యకి స్తోత్రం చెప్పండి, ఒకసారి గట్టిగా చెప్పండి. ఈ మాటలు పట్టుకుని ఈ పనివాళ్ళు దావీదు దగ్గరికి వెళ్ళిపోయారు. అయ్యా, మేము వెళ్ళి సమాధానంగా అడిగితే నాబాలు నోటుకొచ్చినట్లుగా మాట్లాడాడు. అది ఏం మాట్లాడాడు అతనికి అర్థం కాలేదు. అలా కాపలా కాసామని చెప్పినా కానీ ఒక్క మాట కూడా ఈ నాబాలు వినలేదయ్యా. ఈ నాబాలు వినకపోగా ఎవడు దావీదు అని చెప్పి నీ గురించి చాలా చెడ్డగా మాట్లాడాడయ్యా అని చెప్పి దావీదు దగ్గరికి వచ్చింది వర్తమానం. వాళ్ళు పని వాళ్ళు తీసుకొచ్చారు. వెంటనే దావీదు కోపం వచ్చింది. 200 మందిని వేసుకుని, గుర్రాలు వేసుకుని, కత్తి వేసుకొచ్చేస్తున్నాడు. ఈ రోజున వినండి ఆయన చెప్పిన మాట, ఈ రోజున నాబాలు అనేవాడు భూమి మీద ఉంటే దేవుడు నాకెంతైనా చెయ్యునుగాక అని చెప్పి కత్తులు తీసుకుని ఆయన బయలుదేరి వచ్చేస్తున్నాడు.
బయలుదేరి వచ్చుచుండగా ఈ లోపులో ఆ పనివారిలో ఒకడు ఏం చేశాడంటే నాబాలు భార్య అయినటువంటి అబీగయల దగ్గరికి వచ్చాడు. అమ్మ ఒక ఘోరం జరిగిపోయింది అమ్మ అన్నాడు. ఏం నాయనా ఏం జరిగింది అన్నాడు. జ్ఞానవంతురాలండి, బుద్ధిమంతురాలండి. దేవుని వాక్యం చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లును, చెప్పండి గట్టిగా చెప్పండి, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం జరిగిందయ్యా అంటే, గత రాత్రి దావీదు దగ్గర నుంచి మనుషులు వచ్చారమ్మా. మనుషులు వచ్చి మన యజమానుడైన నాబాలుని అడిగారమ్మా. వాళ్ళు ఏమీ కోరుకోలేదు, భోజనం పెట్టమని కోరారు. మాకున్నటువంటి పని వాళ్ళందరికీ భోజనం పెట్టమని కోరారు. ఈ నాబాలు ఈ మాట చదవండి 25వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదామా? 14 నుంచి చదువు, మీకు అర్థమవుద్ది. పనివాడు ఒకడు, అందరు కలిపి చదవాలి, తీయాలి. 14 నుంచి చదువుదాం. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగయలుతో ఇట్లనను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో ఎలాగో మాట్లాడాడటండి, కఠినముగా మాట్లాడాను. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవించలేదు. మేము గొర్రెలను కాయుచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండరి. ఒక్క నిమిషం అమ్మా, ఎవరిస్తున్నారు ఈ సాక్ష్యం? పనివాడు. ఏ పనివాడు? అరణ్యములో గొర్రెలు మేపినవాడు. వాడంత చనువుగా అబీగయల దగ్గరికి వెళ్ళగలిగాడంటే వాడు ఆ పనివాళ్ళందరికీ పెద్దవాడై ఉండొచ్చు, ఆ ఇంటిలో పెద్ద దాసుడై ఉండొచ్చు. చిన్న చితకోళ్ళు అబీగయల దగ్గరికి రాలేరు, నాబాలు దగ్గరికి రాలేరు. ఆ ఇంటికి అంతటికి ఒక పెద్ద దాసుడై ఉండొచ్చు. అతను కూడా అక్కడ పొలములోకి వెళ్ళి ఉండొచ్చు. అతను వచ్చి అబీగయల దగ్గరికి వచ్చాడు. అమ్మ, ఇది జరిగిన సంగతి అని చెప్పాడు. అతను అంటాడు, వినండి, ఇతని గురించి, ఇతని గుణం గురించి మాట్లాడుతూ అంటాడు. చదవండి ఈ మాట, 17వ వచనం చదవండి. అయితే మన యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించున్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించుము. మన యజమానుడు, ఎవరంటున్నారు ఈ మాటలు? యజమానుడు పట్టుకుని ఆ మాట అనొచ్చా? అంటే బాబుగారు ఊరంతా ఏమని తెలిసిపోయింది అన్నమాట. ఊరందరికి అర్థమైపోయింది ఎవడని. పనికి మళ్ళీ అన్నాడు. జ్ఞానవంతురాలైన భార్య చేసిన గొప్ప అద్భుతమైన పని చూద్దాం బిడ్డలారా. ఈయన అంటాడు, పన్నాడు, మన యజమానుడు బహు పనికి మాలిన వాడు. వాడికి బుద్ధి లేదు, వాడికి జ్ఞానం లేదు. వాడు ఏం చేస్తున్నాడు, ఏం మాట్లాడు తెలియదమ్మా. నువ్వు జ్ఞానవంతురాలు కత్తల్లి, నువ్వు జాగ్రత్తగా ఆలోచించమ్మా. బహుగా నువ్వేం చేయాలంట, ఆలోచించమనగానే ఈ తల్లి జ్ఞానవంతురాలు. యెరోబాము భార్య లాంటిది కాదు. ఈ అబీగయలు ఎలాంటిదంటే చాలా ఉన్నతమైన అందగత్తే. ఎట్ ద సేమ్ టైం అందం ఉంటే కొంతమందికి తెలివి ఉండదు, కొంతమందికి తెలుగు ఉంటే అందం ఉండదు, అందం ఉంటే తెలివి ఉండదు, తెలుగు ఉంటే అందం ఉండదు. కానీ రెండు కలగలిపిన వ్యక్తి అంటే ఈ అబీగయల. అందముతో పాటు ఏముందట, జ్ఞానము కూడా ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈవిడ ఏం చేసిందో చెప్పమంటారా? మరి దావీదు ఏం చేస్తాడాయా? 400 మంది అక్కడ ఉన్నారమ్మా. 400 మందిలో 200 మందిని సామాన్ల దగ్గర కాపలు పెట్టి 200 మంది గుర్రాలు వేసి కత్తులు వేసుకుని వచ్చేస్తున్నారు అబీగయ నాబాలుని చంపేద్దామని. అప్పుడు ఇవి చేసిన అద్భుతమైన పని చూడండి ఈ మాట చూడండి. అందుకు అబీగయలు నాబాలుతో ఆయనతో ఏమీ చెబితే వెళ్ళొద్దంటాడు. కీడు ఇంటి మీదకి వచ్చేస్తుంది. నాబాలుతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరినీ దావీదు చంపేస్తాడు. దావీదు మామూలుడు కాదు, పరాక్రమం కలిగిన వాడు. దావీదు యుద్ధంలో గెలిచిన వాడు ఇప్పటి వరకు ఎవడూ లేడు. అంత పరాక్రమంశాలి, అంత ధీశాలి, అంత ధైర్యవంతుడు దావీదు. అలాంటి వాడు 200 మందిని వేసుకుని వచ్చేస్తున్నాడు. ఇప్పుడు జ్ఞానవంతురాలు ఈ భార్య చేసిన మంచి అద్భుతమైన పని ఏడు చెప్పమంటారా? కొంత మాంసం,
ఇంకా అన్నీ చెప్పడం లేట్ అయిపోతుంది. కొంత మాంసం, కొంత ద్రాక్ష రసం, కొంత అంజూర పడలు, కొంచెం ద్రాక్ష గుత్తులు ఇవన్నీ తీసుకుని తన భర్తకు చెప్పుకోకుండా తన గాడి మీద వేసుకుని పనోడు తీసుకుని ఆయన వస్తున్న మార్గానికి ఎదురుగుండా వెళ్ళిపోతుందట. వస్తున్నాడు దావీదు, ఈమె వెళ్ళిపోతుంది. దావీదు దగ్గరగా రావడం చూసి ఈమె గార్ధబొమ్మ దిగి, గాడిద దిగి. గుర్రము దేనికి సాదృశ్యం అని చెప్పుకున్నాం మనం? యుద్ధం. గాడిద సమాధానానికి సాదృశ్యం. యేసుప్రభు వారు యెరూషలేముకి వెళ్తున్నప్పుడు ఏమెక్కి వెళ్ళాడు ఆయన? గాడిద. గుర్రం ఎక్కి వెళ్ళాడా? గుర్రం ఎక్కి వెళ్ళాడా? గాడిద ఎక్కి వెళ్ళాడా? గాడిద వెళ్తే ఏమన్నా ఓసన్నా జయం, సమాధానం ఇశ్రాయేలు పట్టణమునకు కలగాలని చెప్పి సమాధానం తీసుకుని వచ్చారు. పూర్వకాలం రాజులు గాడిదెక్కి వస్తే సమాధానం, పూర్వకాలం రాజులు గుర్రం ఎక్కి వస్తే యుద్ధం. దావీదు యుద్ధం కొరకై గుర్రం ఎక్కి వస్తుంటే అబీగయలు సమాధానం కొరకై గాడిదెక్కి వెళ్తుంది. అద్భుతమైన విషయం చూసింది. సాష్టాంగ నమస్కారం చేసింది. సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా, నేను నా ఏలినవాడా, ఈ దోషము నాదని ఎంచుము, నీ దాసురాలైన నన్ను మాట్లాడనిమ్ము, చెప్పు మాటలను ఆలకించుము, నా ఏలినవాడా, నా దుష్టుడైన ఈ నాబాలను లక్ష్య పెట్టవద్దు. చూడండి, ఈ మాట సొంత భార్య తన భర్త గురించి మాట్లాడుతుంది. దుష్టుడైన ఈ నాబాలను నీవు అతని పేరు అతని గుణమును సూచించుచున్నది. అతని పేరు నాబాలు, మోటితనము అతని గుణం అని చెబుతూ అయ్యా క్షమించమని అడిగింది. జ్ఞానవంతురాలు చేసే పని అండి. యెరోబాము భార్య ఏ పని చేయలేదు, ఏం మాట్లాడలేదు, వచ్చేసింది, నాశనం అయిపోయింది. కానీ వస్తున్న నాశనాన్ని ఆపగలిగింది అబీగయీలు. బిడ్డలారా, మనమంతా నూతన సంవత్సరాలు అడుగు పెడుతున్నాం కదా. మనము యెరోబాము భార్య వలె ఉండకూడదు బిడ్డలారా. యెరోబాము భార్య వలె ఉంటే కనుక కీడు మన ఇంట్లోకి వస్తుంది. ఈ నూతన సంవత్సరంలో నేను చెప్పే మాట ఏమిటంటే, నీవు యెరోబాము భార్య వలె ఉండకు. మరి ఎలాగ ఉండాలి? నాబాలు భార్య వలె మనం ఉందముగాక. అంటే వచ్చుచున్న కీడును ఆపగలిగినటువంటి జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించునుగాక. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమె వచ్చింది, సాష్టాంగపడింది. దావీదు ఆగాడు. దావీదు ఆగిన తర్వాత దావీదుకి చెప్పింది, నా భర్త మోటోడండి, వాడికి ఏం తెలియదండి బాబు, ఒకసారి క్షమించండి, ఇదిగో అది నాదని మీ తప్పని ఎంచండి, నీ దాసురాలకి ఇదిగో మీకు కావలసిన అన్ని రెట్టింపు తెచ్చానయ్యా, తీసుకుని వెళ్ళిపోమంటే దావీదు ఒక మాట అంటాడు. దావీదు ఒక గొప్ప మాట అంటాడు, ఈ రోజున నిన్ను నా ఎదుటకు పంపిన దేవుడు ఎంతైనా స్తోత్రార్హుడు అంటాడా. స్తోత్రం కలుగునుగాక. నేను పగ తీర్చుకొనకుండాను, ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నువ్వు ఆశీర్వాదమునందుదువుగాక. ఆమేన్, ఆమేన్. బిడ్డలారా, ఒక మాట చెప్తాను, కీడు చెయ్యను ఉద్దేశించిన వారవైతే కీడుకు సంభవిస్తుంది. ఒకవేళ మందిరానికి కానీ, సంఘానికి కానీ, కుటుంబానికి కానీ కీడు జరుగుతూ ఉన్నప్పుడు నీవు కనుక కీడును ఆపగలిగితే కనుక నా ప్రభు అంటాడు, నీవు ఆశీర్వాదమునందుతావు అని చెప్తున్నాడు. మనం ఎక్కడైనా కీడు ఆపగలిగితే, రానున్న కీడును ఆపగలిగిన స్త్రీవైతే, రానున్న కీడును ఆపగలిగిన పురుషుడు అయితే మనమంట ఆశీర్వాదమును, నువ్వెంతైనా ఆశీర్వాదము నొందదగిన దానం అంటాడు. జ్ఞానవంతురాలు తన ఇల్లును, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఏం 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 చూపించిందంటే ఈవిడ యెరోబాము భార్య, ఈమె మంచి బుద్ధి చూపించింది. సంఘములో ప్రతి బిడ్డ అబీగయలు వలె ఉండునుగాక. హల్లెలూయా. చెప్పండి, ఎలా ఉండాలి? కీడును ఆపే బిడ్డగా నువ్వు ఉందువుగాక. రాబోతున్న ఉగ్రతను ఆపే బిడ్డగా నువ్వు ఉందువుగాక. ఇంకా ఆఖరి వచనం చదువుతాను, 37వ వచనం చదవండి. రాత్రి జరిగింది, ఉదయాన్నే అబీగయలు లేచింది,
భర్త దగ్గరికి వెళ్ళింది. చదవండి 37వ వచనం. ఉదయమున నాబాలునకు మత్తు ఏం దిగినప్పుడు, మత్తు తగ్గి ఉన్నప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలెను. అతడు రాతి వలె బిగిసిగిపోయిందవచ్చును. 10 దినములైన తరువాత యెహోవా నాబాలును మొత్తెను గనుక చనిపోయెను. 10 రోజులు. చాలామంది డాక్టర్లు వచ్చుంటారు, చాలామంది డాక్టర్లు చూసుంటారు, ఐసీయూలో పెట్టుంటారు, అన్నీ చేసి ఉంటారు. కానీ మొత్తింది ఎవరు? 10 దినాలు ఉన్నాడు. 10 దినాల తర్వాత అతను ఏమైపోయాడు? చనిపోయాడు. నూతన సంవత్సరంలో మనం యెరోబాము భార్య వలె ఉండకుండా ఉందుముగాక. యెరోబాము భార్య లాగా ఉందామా? అబీగయలాగా ఉందామా? అబీగయలాగా ఉండాలంటే వినండి, హృదయం మంచిగా ఉండాలి. ఒక ఆవిడేమో ఇక్కడ జాగ్రత్తగా వింటే కనుక మారు వేషం వేసుకుని వెళ్ళింది. మరి అబీగయలు ఇక్కడ కీడు జరుగుతుంది కదా, అసలు ఈవిడ మారు వేషం వేసుకుని వెళ్ళాలి. ఇప్పుడు మారు వేషం వేసుకుని వెళ్ళిందా? లేదు, డైరెక్ట్గా వెళ్ళిపోయింది. వస్తున్న కీడుని ఏం చేసింది? ఆపగలిగింది. బిడ్డ, 2025 సంవత్సరంలో నీ ఇంటి మీదకి వస్తున్న కీడును ఆపగలిగిన జ్ఞానవంతురాలుగా నిన్ను దేవుడు నిలబెట్టనుగాక. హల్లెలూయా. నీ భర్త పక్షంగా నువ్వు నిలబడే బిడ్డగా నిలబెట్టునుగాక. భర్తలు పనుల్లో బిజీగా ఉంటారు, భర్తలు వారి వ్యాపారంలో బిజీగా ఉంటారు, భర్తలు తన ఉద్యోగంలో బిజీగా ఉంటారు. కానీ భార్యగా ప్రార్థనలో ఎత్తు పట్టుకుని బుద్ధి కలిగిన సుబుద్ధి కలిగిన అబీగయలు వలె నువ్వు ప్రార్థనలో నీ భర్తను నీ పిల్లలను ఎత్తు పట్టుకుంటే 2025 సంవత్సరంలో ఏ కీడు నీ కుటుంబమును తాకకుండా ఉండునుగాక. హల్లెలూయా. నేను సుబుద్ధి కలిగిన భార్య వలె దేవుని సన్నిధిలో సుబుద్ధి కలిగిన కుమార్తె వలె ఉంటానన్న వాళ్ళు కూడా చేయి పైకి ఎత్తండి. సుబుద్ధి కలిగిన భర్తగా ఉంటానన్న వాళ్ళు చేయి పైకి ఎత్తండి. ఎత్తాలి, మరి చేయి పైకి ఎత్తాలి. సుబుద్ధి కలిగిన భర్తగా నేను ఉంటాను, సుబుద్ధి కలిగిన భార్యగా ఉంటాను, సుబుద్ధి కలిగిన కుమార్తెగా ఉంటాను, సుబుద్ధి కలిగిన కుమారుడిగా ఉంటాను. వీళ్ళందరికీ సుబుద్ధి కలిగిన అబీగయలు బుద్ధిని దేవుడు అనుగ్రహించునుగాక. రాబోతున్న కీడును ఆపగలిగిన భార్యగా నిలబడుదువుగాక, కూతురుగా నిలబడుదువుగాక, భర్తగా నిలబడుదువుగాక, కుమారుడిగా నిలబడుదువుగాక. నీ ఇంటిగా నిన్ను ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. నీ ఇంటిగా నిన్ను దేవుడు దీవెనకరంగా మార్చునుగాక. నీ ఇంటిగా నిన్ను దేవుడు మేలుకరంగా మార్చునుగాక. 2025 సంవత్సరం సంఘముల ఐక్యత, కుటుంబముల ఐక్యత దేవుడు అనుగ్రహించునుగాక.